టార్చర్ పెట్టావురా? ఏమైంది? ఏమైందా? ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? తెలీదా నీకు? అరే ఎందుకు కొడుతున్నావు? స్టాప్. అరే ఎందుకు కొడుతున్నావు? అరే స్టాప్. ఏమైంది? చెప్పానుగా ఆగు. మేడం పబ్లిక్ లో గొడవ ఏంటి? ఎందుకు అట్లా కొడతా ఉన్నారు? ఇది మా పర్సనల్ మ్యాటర్. పబ్లిక్ లోకి వచ్చేసినారు కానీ పర్సనల్ గిర్సనల్ ఉండవు. ఎందుకు కొడుతున్నారు చెప్పండి, మేము కూడా హెల్ప్ చేస్తాం. నీ బాడీ హెల్ప్ నాకు అక్కర్లేదు. ఏరా సినిమా డైరెక్షన్ కోసం నన్ను దూరం పెడతావా? ఇతను డైరెక్టరా, అందుకనే చేతులు ఎలా పెడుతున్నాడు. నాకంటే నీకు సినిమా ఎక్కువ. ఇప్పుడు అర్థమైంది. ఈడికేమో సినిమా పిచ్చి, ఈమెకేమో ఓడంటే పిచ్చి. డ్రామాలాడి మా నాన్నను మోసం చేస్తావా? డ్రామాని తెలిసిపోయిందా? నేను పట్టుకుంటాను, నువ్వు విరగదీయమ్మా. దివ్య అలా ఎందుకు డ్రామా ఆడాల్సి వచ్చిందని మాత్రం అడగకు. అడగదు. నువ్వు కొంచెం మూసుకుంటే నేను మాట్లాడతా. ఏం మాట్లాడతావు? అమ్మాయి అన్నా అమ్మాయి మనసన్నా నీకు అంత తేలిగ్గా కనపడుతుందా? ప్రేమాభిషేకం సీన్ చేసి మా అందరి చెవులో ఫ్లాస్ పెడదామనుకున్నావా? ప్రేమ విలువ తెలియని స్టూపిడ్, త్యాగం అనుకోని తెలివి తక్కువ పనిచేసే ఇడియట్. మరీ చెప్పగా ఉంది మేడం, కొంచెం స్పైసీగా తిట్టండి. నేను తిట్టిస్తా. యూడిడో నేను కొట్టిస్తా. ఈడోడు నేనెవరో ఇప్పుడు మీకు తెలియదురా. నా మిషన్ కంప్లీట్ అయ్యాక నేనెవరో మీకు తెలుస్తుంది. అరే ఇందాక స్పైసీ కావాలని అడిగింది ఎవరా? నేనే. నేను చూపిస్తా. దివ్య ఇది మగాడు కాదు. రండి రండి రండి, ఇంకా చాలా ఉన్నాయి. రండి రండి రండి. కత్తి లాంటిది వచ్చి కావాల్సింది ఇస్తానంటే కౌన్సిలింగ్ ఇచ్చాడు. దండం పెట్టేసారు చూడండి. 5 minutes 10 minutes. ఇంత పచ్చిగా చెప్పిన ఫస్ట్ పర్సన్ నువ్వే. ఇది నువ్వు చేయించావా? ఎస్. వీళ్ళు ఒక్క తప్పు చూపిస్తే వదిలేస్తా, అల్లుడిగా చేసుకోనని మీ నాన్న మా నాన్నతో అన్నాడు. అందుకే వీడి చేత తప్పు చేయించాలని ట్రై చేసి బట్ మా పప్ప సక్సెస్ అయ్యాడు. వీడి పప్పా ఎవరు? ఏమో నాకు తెలియదు. ఐ క్లీన్ ఫార్మసీ చైర్మన్ మిస్టర్ తిలక్. మా పప్పది చాలా గ్రేట్ మైండ్. ఫస్ట్ ఒక ఫేక్ యాక్సిడెంట్ క్రియేట్ చేయించాడు. పోలీస్ స్టేషన్ తనే వచ్చి విడిపించినట్టుగా ఎస్ఐతో కలిసి డ్రామా ఆడాడు. ఇంటి ఓనర్ని కొనేసి వీడిని అర్ధరాత్రి బయటికి గెట్టించాడు. వీడికో ఫ్లాట్ ఇచ్చాడు. వీడి ఫ్లాట్ ఫేక్ ప్రొడ్యూసర్తో సినిమా ఆఫర్ ఇప్పించి ఆకాశంలో తెచ్చాడు. వాడి చేతులు ఎత్తించి వీడిని నేల మీద కూర్చోబెట్టాడు. తనే సినిమా తీస్తానని చెప్పి పోతే పోయేని 10 లక్షలు చెక్ ఇచ్చాడు. దాంతో వీడికి బ్రెయిన్ డెడ్. ఆ రోజు మా పప్ప వీడికి దేవుళ్ళ కనిపించాడు. అప్పుడు నేను దివ్యని ఇష్టపడుతున్నట్లు చెప్పి ఇండైరెక్ట్ గా దారి కట్టు తప్పుకోరా అన్నాడు. వీడు డ్రామాలాడి సైడ్ అయిపోయాడు. గెలుక్కున్నాను. బాగా గెలుక్కున్నావులే. నీ కొందరు ఎన్ని కష్టాలు పడ్డావు. అంత కుట్ర చేస్తే ఎవరైనా నీలాగే చేస్తారు. ఇంత నరకం చూసావని నేను ఊహించలేదు. తిలక్ గారు ఇంత డ్రామా ఆడారని తెలియదు. ఇదంతా నేనే చెప్పాను. వాళ్ళు నీతో ఆడుకున్నారు సరే, అయినా గానీ నువ్వు నన్ను డంప్ చేయాలని చూసావా లేదా? నా గురించి ఆలోచించవా? నేనేమైపోతాననుకున్నావు? బిగ్ షాట్ ఇంటి కోళ్ళు అవుతామని, హ్యాపీగా ఉంటామని, నీ ఫ్యూచర్ బాగుంటుంది అనుకున్నాను. అంతకంటే గొప్ప లైఫ్ నేను ఇవ్వగలనా? నేను ఒక అప్కమింగ్ డైరెక్టర్ని. నన్ను పెళ్ళాడితే ఏముంది, మామూలు జీవితమే. నీ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, కానీ నన్ను ప్రేమించే హార్ట్ ఉంది. నా కోసం నన్నే వదులుకోవడానికి సిద్ధపడ్డావు. అది చాలు నాకు. ఐ లవ్ యూ. మీరందరూ నన్ను ఒకలా చూస్తున్నారు. అదేంటో చెప్పేస్తారా చెప్పకుండా వేస్తారా? చెప్పేస్తారా? అయితే నేను రెడీ. రే హీరా దండా అన్నా, నీ మిషన్ సక్సెస్ అయిందన్నా. ఈ రోజు నుంచి నువ్వు హీరో అన్నా.